ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు కాళీఘాట్ శక్తిపీఠమైన ఒకటైనటువంటి కాళీఘాట్ కాళీ మందిరంలో ఉన్నాం. మనందరికీ తెలుసు ఏంటంటే అమ్మవారి యొక్క ఒక్కొక్క అవయవంలో ఉన్నటువంటి ఒక్కొక్క భాగం ఒక్కొక్క దగ్గర పడడం వల్ల శక్తిపీఠాలుగా మారాయని ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి ఇక్కడ చూడండి, ఈ యొక్క కుండం ఏదైతే ఉందో ఇక్కడే పడింది అట. ఇక్కడ పడినప్పుడు చక్కగా తీసుకొని చూడండి, కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ పడింది అని చెప్తుంటారు. మీరు కనుక గమనించినట్లయితే దాని చుట్టూ కూడా అమ్మవారి అవతారాలు కూడా ఉన్నాయి. అక్కడ కాళికా అమ్మవారు ఎన్ని రూపాల్లో ఉంటుందో, దశమహావిద్యలకు సంబంధించిన తార, చిన్నమస్త, బగలాముఖి, ఇలాగ అనేకమైనటువంటి రకాలు చూడండి. దశమహావిద్యలన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. అక్కడ కన్నా చూసినట్లయితే శివుని మీద పాదం మోపినట్టుగా ఉంటుంది కాళికాదేవి. అదేంటి శివుణ్ణి కింద పడేసి పాదం మోపింది ఏంటి, శివుణ్ణి అలా చేయొచ్చా అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అది శివుడు కాదు, ఒక రాక్షసుడు కామరూపంలో శివునిలాగా వస్తాడు అమ్మవారి దగ్గరికి. వచ్చి ఇగో నేను అందరినీ రాక్షసులందరినీ చంపేస్తున్నాను అనగానే అమ్మవారికి తెలియదా, ఆవిడే మాయ కదా, ఆ మాయాస్వరూపిణి కాలాన్ని ఆవిడ ఆధీనంలో కాలం ఉంటుంది కాబట్టి ఆ కాలస్వరూపిణి అయినటువంటి అమ్మవారు వెంటనే గుర్తుపట్టి ఒక్కసారిగా ఆ రూపంలో ఉన్నటువంటి కామరూపంలో ఉన్నటువంటి శివరూపంలో కామరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసుడిని ఒక్కసారిగా కాలితో తొక్కిపెట్టి హతమారుస్తుంది. అయితే ఆఖరి క్షణంలో జై కాళీ అనడం వల్ల అతనిలో లీనమైపోతాడు ఆ రాక్షసుడు కూడా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాక్షస జన్మ ఎత్తినప్పటికీ కూడా అమ్మవారిని కనుక పట్టుకున్నట్లయితే అమ్మవారి తనంలో మనల్ని నిలయం చేసుకుంటుంది. ఇక్కడ లోపల కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉందండి. నేను ధ్యానం చేసుకున్నాను, చాలా అద్భుతంగా ఉంది అసలు. లోపల కాసేపు కనుక కూర్చొని కనుక మీకు ఏదైనా మీ యొక్క గురువుల ద్వారా ఏదైనా సరే మీకు కనుక మూలమంత్రం ఏదైనా ఉన్నట్లయితే చేసుకున్నా, లేకపోతే ఓం కాళికాదేవి అయి నమః అనేటువంటి నామస్మరణ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేకత ఏమిటంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు చక్కగా మనం అక్కడ అమ్మవారి పాదాన్ని తాకాలి, పాదాన్ని తాకి చేసుకుంటుండాలి. చూడండి, ఒక్కొక్క అవతారం అమ్మవారి దశమహావిద్యల్లో. ఈ దశమహావిద్యలు చాలామంది చేయాలా వద్దా అనేటువంటి ఒక సంశయంలో ఉంటుంటారు. అమ్మవారి స్వరూపంగా భావించి చేయండి సాత్విక పద్ధతిలో. వామాచారము ఇప్పటివరకు మనం ఏవైతే దశమహావిద్యలకు సంబంధించినటువంటివి చూసామో చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది, ఏమిటండి అసలు ఈ దశమహావిద్యలు చేయొచ్చా వద్దా అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలామంది ఉగ్రదేవతా సంబంధించినవి చేయాలి అంటే కొంతమంది వద్దంటున్నారండి, కొంతమంది చేయమంటున్నారండి, ఏమిటండి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి స్వరూపంగా భావించి గురువుల దగ్గర ఆ యొక్క విద్యను ఎలా చేయాలని చెప్పి తీసుకొని సాత్వికంగా చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. పద్ధతి పరంగా ఎలా అంటే చాలామంది తెలియక ఏదో మంత్రం దొరికింది, ఏదో విగ్రహం దొరికింది, ఓ పటం పెట్టేసుకున్నాము అని చెప్పని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. అలా మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఈ కాళికా అమ్మవారి టెంపుల్లోనే మనకి దశమహావిద్యలకు సంబంధించిన ఉంది అంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దశమహావిద్యలు చేయకూడదు అనుకుంటే అమ్మవారి టెంపుల్లో ఎందుకు ఉంటుంది? ఓం కాళికాదేవి నమః. ఇక్కడ చూడండి, పైన మీరు కనుక గోపురం చూసినట్లయితే బంగారం అండి, అది కంప్లీట్గా బంగారం, 60 కిలోల బంగారం అంట. ఒక అజ్ఞాత భక్తుడు వచ్చి చేయించి వెళ్ళిపోయాడు. అతని పేరు కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయించుకోలేదు.
గుప్తంగా చేయాలి దానం అనేటువంటిది అంటుంటారు. అలా అదేవిధంగా దేవుడికి ఇచ్చేటువంటి సేవలు కూడా గుప్తంగా చేయాలి. ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే ఒక చిన్న ఫ్యాన్ ఇచ్చి ఫ్యాన్ నిండా అతని పేర్లే ఉంటాయి, టేబుల్ ఇస్తే టేబుల్ నిండా అతని పేర్లే ఉంటాయి. అలా కాకుండా ఇంత 60 కిలోల బంగారం ఇచ్చి కూడా అమ్మవారికి నాకు ఇచ్చుకునేటువంటి భాగ్యం వచ్చింది, కలిగింది అనేటువంటి భావంతో ఇచ్చాడు. ఇక ఇంతకుముందు ఈ యొక్క ప్రాంగణం ఇలా ఉండేది కాదట. ముఖేష్ అంబానీ గారు పూర్తిగా ఈ యొక్క ప్రాంగణాన్ని, ఈ రకంగా అమ్మవారి యొక్క ప్రాంగణాన్ని చాలా చక్కగా అతను కట్టించడం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాళికా అమ్మవారిని కనుక మనం దర్శించుకున్నట్లయితే కాలములో అంటే మన జన్మజాతకంలో చూడండి, ఒక్కోసారి అష్టమస్థానం పాడవుతుంది. ఎవరికైనా సరే అపమృత్యు దోషాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఆ అపమృత్యు దోషములు అనేటువంటివి ముఖ్యంగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా పూర్తిగా తొలగిపోతుంది. అంటే అష్టమ స్థానం బాగోపోవడము, మూడో స్థానం బాగోపోవడం ఉన్నప్పుడు కొంతమందికి దారిద్ర్యం కూడా ఉంటుంది. అదేవిధంగా చాలామంది భక్తులు అంటే మనం గతంలో కనుక చూసుకున్నట్లయితే చాలామంది కాళిదాస్ గారు కావచ్చు, అదేవిధంగా ఎంతోమంది కవులు అతన్ని ఆరాధించి సరస్వతి అనుగ్రహాన్ని పొందాడు. కాళికాదేవి యొక్క అనుగ్రహం ఉంటే సరస్వతి అనుగ్రహం వస్తుంది, మంచి కవులు అవుతారు, మంచి వాగ్దాటి వస్తుంది, సంపదలు వస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే మీరు అనుకోవచ్చు ఏమంటే ఎంతసేపు ఈ సంపదల కోసమా అని. అంటే ఇక్కడ మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ధర్మబద్ధంగా మీరు సంపాదించండి అని చెప్తుంది. అంటే అమ్మవారి పాదాలను ఎప్పుడైతే పట్టుకొని మీరు ధనం కోసం మీరు చూస్తూ ఉంటారో అప్పుడు ధర్మబద్ధంగా అమ్మవారే మిమ్మల్ని నడిపిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ కాళికా అమ్మవారి యొక్క టెంపుల్లో బయట కూడా చాలా అమ్మవారు ఒక్కొక్క రూపాలను కూడా ఇవ్వడం జరిగింది మీరు కనుక చూసుకున్నట్లయితే. కాకపోతే ఇక్కడ ఒకటేంటంటే ఇక్కడ అడుగడుగునా కాస్త ప్రతి ఒక్కరు మిమ్మల్ని డబ్బులు అడుగుతూ ఉంటారు. కాస్త చిల్లర అనేటువంటిది కాస్త పెట్టుకోవాలి, తప్పదు. ఇంకా అది వాళ్ళ యొక్క ఇది అని అనుకోవాలి మనం. రోజు గనక మనము కాళిక అష్టకం గనక ఆదిశంకరాచార్యులు వారు రచించినటువంటిది చేసినట్లయితే ఎవరికైతే జన్మజాతకంలో అష్టమ స్థానము అంటారంటే ఆయుష్ స్థానం బాలేని వారికి ఆయుష్ స్థానం బలపడుతుంది. మనం చూడండి, ఏదైనా ఒక జన్మజాతకం చూసాము, అప్పుడేంటి మనకి ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఆయుష్ కనుక లేదనుకోండి ప్రాబ్లం అవుతుంది. అలాగే మనకు కొంతమంది జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు, ఏమంటే మీ అబ్బాయికి ఆయుష్ లేదు, లేదా మీకు లేదు, లేదా మీ పిల్లలకి లేదని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమీ భయపడకండి, చక్కగా అమ్మవారి కాళికా అమ్మవారి ఓం కాళికాదేవి అయి నమః అనుకోండి. లేదు మీకు తెలిసినటువంటి గురువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏదైనా బీజాక్షరం కాళికా సాధన చేసిన వాళ్ళ దగ్గర బీజాక్షరం తీసుకోండి. ఇక్కడ కనుక కూర్చొని లోపల కనుక కూర్చొని మనం ధ్యానంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైనటువంటి యొక్క కాళీ మందిర్, కాళీఘాట్ అంటూ ఉంటారు. ఈ యొక్క శక్తిపీఠాన్ని కనుక చూసినట్లయితే అమ్మవారి యొక్క వేలు అంటే కాలి వేలు అక్కడే పడడం జరిగింది అంటుంటారు. అక్కడ పడినటువంటి ఆ యొక్క వేలుకి తీసుకొచ్చి టెంపుల్ ఇలా కట్టడం జరిగింది, నిర్మాణం అనేటువంటిది. అయితే ఇక్కడ అందుకే ప్రత్యేకంగా లోపలికి వెళ్ళినప్పుడు అమ్మవారి పాదాన్ని తాకండి అని చెప్తూ ఉంటారు. అమ్మవారి విగ్రహం కనుక లోపల కనుక చూసుకున్నట్లయితే నల్లటి ఆకారంతో పెద్ద నాలిక ఇలా బయట పెట్టుకొని, అంత నాలికున్నా అసలు మనకు భయం అనిపించదు. అక్కడ ఏంటంటే అక్కడ చూడగానే మనకు అసలు ఎంతో ప్రసన్నంగా ఒక తల్లి దగ్గరికి వెళ్ళినటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది మనం అక్కడికి వెళ్ళినట్లయితే, చూసినట్లయితే లోపల. ఆ రకంగా ఏంటంటే మనం లోపల మనకి కొంచెం బయట ప్రాంగణంలో కూర్చొని జపం కనుక చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే అమ్మవారి జపాన్ని కాసేపు చేయండి. సరే మనకి ఏ మంత్రాలు లేవనుకుంటే ఓం కాళికాదేవి నమః అనుకోండి, లేనట్లయితే ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.